శ్రమ, వేదన, బాధలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనందరం ఆయన సరి చేసుకుంటూ దేవుల్లో సాగిపోవటానికి గొప్ప కార్యం చేటుకు ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ సమయంలో యేసు ప్రభుల వారు మన కొరకు చేసిన కార్యం, ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఆచార సంబంధంగా కాకుండా ఆత్మీయంగా మన జీవితాలకు అర్థం చేసుకుంటూ మేము అందరూ పాపులుగా ఉన్నప్పుడు మా దేవుడు మా కొరకు ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉన్నారు అని గ్రహించుకొని దానిలో జీవించడానికి సిద్ధపడే వారిగా ఉండాలని మనం చేస్తున్నానండి. మనకు ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. రాత్రి కాలమని ధ్యానం చేస్తాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు వినెను, ఎవడు నమ్మెను. ఏంటి సమాచారం అంటే, లోకములో ఉన్న ప్రతి పాపాన్ని భరించి తీసివేయటానికి రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు అన్న సమాచారం. రక్షణ బయలుదేరింది, రక్షణ వచ్చింది అనే సమాచారాన్ని లోకానికి తెలియజేశారు. తెలియజేస్తే విని వారు ఎవరు కూడా లేరు అని ప్రవక్త మాట్లాడుతున్నారు. రెండోది ఏంటే సమాచారం అంటే, లోక పాపమును భరించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చారు. తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనగా అద్వితీయ కుమారుడు అనబడి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చి లేత మొక్కవలే ఆయన ఎదుట పెరిగాను, లేత మొక్కవలే ఆయన పెరిగాను. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి పంపబడ్డారు, వచ్చారు. ఆయన వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నారు అంటే, లేత మొక్కవలే ఆయన ఎదుట ఆయన పెరిగాడు. తండ్రి పంపించారు, తండ్రి చిత్తానికి లోబడ్డారు. సర్వ మానవ పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణమును త్యాగము చేయుటకు ఆయన పరలోక మహిమలో నుంచి, పవిత్ర స్థలములో నుంచి లోకములోనికి పంపబడితే దిగి వస్తే ఆయన లోకములో తండ్రి ఎదుట లోకములో ఎలా ఉండంటే లేత మొక్క వలె ఉండెను అని నేర్చుకున్న రాత్రి. ఈ లేత మొక్క గుణ లక్షణాలు ఏమిటో వింటున్నాం మనం. ఈ లేత మొక్క గుణం ఏంటంటే, ఒకటి అది పచ్చగా ఉండెను. ఆత్మస్థితిని చూపిస్తూ మనుషులందరూ ఫలభరితంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, ఆత్మలో వర్ధిల్లే వారుగా ఉండాలి, ఆయనలాగా ఉండాలని ఆ వాక్య భాగము తెలియచేయబడింది. రెండోది, లేత మొక్క ఎలాగుందో అంటే పవిత్రముగా ఉండెను, లోకములో ఉండెను, లోకములో ఉండెను, మనుషుల మధ్యలో ఉండెను. పరలోకములో ఎలాగున్నాడో, పరలోకములో ఈ దేవుడు లేత మొక్క అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో ఎలాగ ఉండెనో భూలోకములో కూడా తండ్రి ఎదుట ఆయన పవిత్రంగా ఉండెను, పవిత్రుడిగా జీవించను. ఏది అంటకుండా, ఏది కూడా అంటకుండా ఆయన పవిత్రుడిగా ఉండెను, పవిత్రంగా జీవించాడు. పరలోకంలో పవిత్రంగా ఉన్నాడు, పరలోకం పవిత్రం. ఆ పవిత్రమైన దేవుడు భూలోకంలోకి వచ్చి ఆయన లేత మొక్క వలె పెరిగి ఆయన ఎదుట పవిత్రముగా ఉండెను అని రాయబడింది. ఎందుకయ్యా అంత పవిత్రంగా ఉండాలనే అయ్యా? తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరుగుతూ నీవు నీ పవిత్రతను కాపాడుకోవలసిన కారణమేంటయ్యో? ఎందుకు పవిత్రంగా ఉన్నావు అంటే బైబిల్లో మాట్లాడుతుంటే
ఎబ్రీ పత్రిక 7:26లో అందరూ తెలిసిన మాట అది. ఎబ్రీ 7:26 చదువుదాం. పవిత్రుడును అక్కడ అర్థం. ఎవరంటే ఆయన ఈ లేత మొక్క ఎవరయ్యా అంటే పవిత్రుడు. ఈ పరలోకంలో నుంచి సర్వమానవాళి పాపాన్ని భరించడానికి వచ్చాడే లేత మొక్క ఎవరయ్యా అంటే ఆయన కూడా గుణం ఏంటంటే ఆయన పవిత్రుడయ్యా. పవిత్రుడుగా ఉంటేనే ఒక పవిత్రుడే అపవిత్రమైన దానిని తీసివేయగలడు. అపవిత్రమైన లోకాన్ని బాగు చెయ్యాలంటే మోసే వ్యక్తి చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే పవిత్రుడుగా ఉండాలి. ఆయన పవిత్రుడుగా ఉంటేనే, పవిత్రుడిగా ఉండగలిగితేనే లోకంలో ఉన్న అపవిత్రత, లోకంలో ఉన్న పాపం అంతా తీసివేసి మనుషులందరినీ సర్వమానవాళ్ళని పవిత్రులుగా చేయటానికి ఆయన పవిత్రుడు. ఎవరైనా లేత మొక్క ఎలా ఉందంటే చూడటానికి మొక్కది. యేసుక్రీస్తు ప్రభులు వారు లోకంలోకి వచ్చారు, లేత మొక్క వలె ఉండను. లేత మొక్క కొన్ని గుణం ఏంటంటే ఆ లేత మొక్క పవిత్రముగా ఉండను, పవిత్రంగా జీవించను. దేనిలో చేరక, దేన్ని అంటుకోకుండా ఎలా వచ్చారో అలాగే లోకములో తండ్రి ఎదుట పవిత్రముగా ఉండెను. ఈ మాట లేఖనాల్లో చాలా సందర్భాల్లో వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 15:3-4 చదువుదాం. ప్రకటన 15. ప్రభువా దేవా, ప్రభువా దేవా సర్వాధికారి, ఘనమైనవి 15:3-4 ప్రకటన గ్రంథం చదువు. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవయ్యా. ఎప్పటి నుంచి అంటాడు పవిత్రుడంట? ఎప్పటి నుంచి అంట? భూత వర్తమాన కాలంలో నీవు మాత్రం పవిత్రుడవయ్యా. యుగ యుగములలో నీకంటే పవిత్రుడు ఎవరు లేరయ్యా. నీవు మాత్రం పవిత్రుడవయ్యా. పవిత్రుడు గనుకనే, పవిత్ర జీవితాన్ని జీవించే దేవుడు గనుకనే అపవిత్రమైన లోకాన్ని పవిత్రంగా చేయటానికి పవిత్ర నామాన్ని కలిగిన మీరయ్యా లేత మొక్క వలె భూలోకంలోకి వచ్చి తండ్రి ఎదుట పెరిగాను. ఎలా పెరిగావయ్యా? ఎవరయ్యా ఆయనంటే ఆయన పవిత్రుడయ్యా. నీవు మాత్రం పవిత్రుడవయ్యా. ఈ సృష్టిలో ఎవడు పవిత్రుడే లేడయ్యా. ఏ మతములో కానీ, దేవుళ్ళు అనబడే వారిలో కానీ పవిత్రమైన జన్మించిన వారు ఎవరు లేరయ్యా. నువ్వు పవిత్రుడు కాబట్టే, పవిత్రంగా జీవించావు కాబట్టే నీవయ్యా సకల లోకమున్న అపవిత్రత అంతా తీసివేయటానికి పంకను కట్టుకొని వచ్చావయ్యా అని చెప్పారు. ఇక దూతలు మాట్లాడారు, దేవుడు మాట్లాడారు. భక్తులు ఏమిటంటే ఆయనే పవిత్రుడయ్యో, పవిత్రంగా ఉన్నవాడయ్యో. వచ్చేటువంటి లేత మొక్క ఎవరయ్యా అంటే పవిత్ర జీవితాన్ని కలిగినటువంటి వారు. ఒకరోజు యేసు ప్రభుల వారు సంచారం చేస్తూ ఉన్నారు, సువార్త చెబుతూ ఉన్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు. అనేక గ్రామాల్లో వీధుల్లో ఆయన సువార్త చెబుతూ నడుస్తూ ఉంటే ఒక రోజున అపవిత్రాత్మ సాతానుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యో దేవుడా, నువ్వు దేవుడివయ్యో, నువ్వు పవిత్రుడవయ్యో, నీకంటే పవిత్రుడు ఎవరు కూడా భూలోకంలో దేవుళ్ళలో లేడు, పరలోకంలో లేరు, భూలోకంలో ఎవరు లేరయ్యా అని అపవిత్రాత్మ సాతానుడు మాట్లాడిన మాట. మార్కు సువార్త 1:24 చదువుతాం. మార్కు సువార్త 1:24 చదువు. వాడు నజరేయుడైన యేసు, నాతో నీకేమి, మమ్ములందరిని నశింపించడానికి వచ్చావయ్యా. నీవెవరో నా తెలుసయ్యా. ఎవరంటే అయినా నీవెవరో నా తెలుసయ్యా. నీవు మాత్రమే మమ్మల్ని అందరిని నశింపచేసే శక్తి కలిగిన వాడవయ్యా. అయ్యా యేసు, అయ్యా దేవుడా, నీవు మాత్రమే మమ్మలను నశింప చేయడానికి వచ్చావయ్యా. నువ్వెవరో మాకు తెలుసయ్యా. నీవు దేవుని పరిశుద్ధుడవయ్యా, నువ్వు దేవుడివయ్యా,
పవిత్రుడవయ్యా, నువ్వు పవిత్రుడవయ్యా, నిన్ను మించిన పవిత్రుడు ఎవరు లేరయ్యా అని ఆ పవిత్రాత్మ సాతాను పట్టిన వాడు సాతాను మాట్లాడుచున్నాడు. ఈ రాత్రి కాలంలో సిలువలో మరణించిన దేవుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన లేత మొక్క అనే యేసు ప్రభుల వారు ఎవరా అంటే సాతాను అంటుంది, నువ్వెవరో నీ ఎరుగుతున్నాయ్యా, నువ్వెవరో నీ ఎరుగుతున్నాయ్యా, నువ్వు పవిత్రమయ్యా, నువ్వు పవిత్రమైన దేవుడవయ్యా, పవిత్రమైన దేవుని నామం కలిగిన వాడవయ్యా అని సాతాను సాక్ష్యమిస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో ఉంటూ ఆయన కుమారులుగా ఉంటూ ఆయనతోనే ఉంటూ యేసయ్య ఎవరో ఎరగలేస్తులోనే ఉంటే యేసు క్రీస్తు ప్రభు కొరకే జీవించేవారుగా లేకపోతూ ఉంటే యేసయ్య దేవుడయ్యో అనే పవిత్రుడు మానవ జీవితాన్ని పవిత్రంగా మార్చేది యేసయ్య. ఏ పాస్టర్ కానీ, ఏ మనుషుడు కానీ, ఏ దేవుడు కానీ ఒక వ్యక్తిని పవిత్రంగా చేయలేడయ్యో అని గ్రహించటల్లా మనుషులందరూ మనుషులే నమ్మారు. మనుషుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మనుషుల మీదకి ఎగబడుతూ ఉన్నారు. మనుషులే దేవుళ్ళుగా భావించి మనుషులే నన్ను నా జీవితాన్ని మార్చగలరు, మనుషులే నా మీద ఆత్మాభిషేకము ఇవ్వగలరు, మనుషులే నన్ను సహాయం చేయగలరు ప్రతి విశ్వాసి మనుషుల చుట్టూ తిరుగుతూ ఉండాను, మనుషుల చుట్టూ తిరుగుతూ ఉండాను. కారణం ఏంటంటే దేవుడు ఎవరు అర్థం కాలో, అని పవిత్ర అర్థం కాలో, అని పరిశుద్ధ అర్థం కావటంలో సాతాను అంటుంది, అయ్యో నువ్వెవరో ఎరుగుతున్నాను, ఎవరయ్యా అంటే పవిత్రుడవయ్యా, పవిత్రం జీవించిన వాడవయ్యా, పవిత్ర జీవితం జీవిస్తున్న దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి అంటే యేసు ప్రభుల వారు లేత మొక్క ఎవరయ్యంటే అది గొడవ ఏంటంటే పవిత్రుడు అని. ఎందుకు ఈ పవిత్రంగా వచ్చాడయ్యో? పవిత్రుడుగా వచ్చి ఈ లోకంలో తండ్రి ఎదుట లేత మొక్క వల్లే పవిత్రంగా జీవించాలి. కారణం ఏంటంటే లోకమంతా పవిత్రమైపోయింది. యేసయ్య చెప్పారు, తండ్రి వాగ్దానం ఏంటంటే ఈ లోకములో ఎవరు కూడా అపవిత్రులు కాకూడదు అని ఆజ్ఞ. దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట అంటే మోషే నీవు కానీ నీ ప్రజలు కానీ ఎప్పుడు కూడా అపవిత్రులు కాకూడదు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ నరహత్యలోనూ చేసే పనుల్లోనూ మరి ఎవరు కూడా అపవిత్రులుగా ఉండకూడదు. ఎందుకయ్యో అంటే నేను పవిత్రుడు కనుక, నేను పవిత్రుడయ్యో మీరందరూ పవిత్ర రాజ్యంలోకి రావాలి కాబట్టి మీరందరూ అపవిత్రులు కాకుండా పవిత్రంగా ఉండాలని మోషేతో ఇశ్రాయేలుతో దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు అందరూ లోకాన్ని చూస్తాను, లోకమంతా అపవిత్రంగా మారిపోతూ ఉంది, లోకమంతా అపవిత్రంగా పడిపోయి అపవిత్రంగా మారిపోతూ ఉంది, మీరు అలా ఉండొద్దయ్యా అని చెప్పాడు. ఆ మాట చూద్దాం. సంఖ్యాకాండం 33, 34 చూద్దాం. సంఖ్యాకాండం 33, 34 చూద్దాం. అమ్మా సరిగ్గా చదువు తల్లి. 33 సంఖ్యాకాండం 33, 33 చదువు. చదువు. సరే మీ చదవలేకపోతాను దాని లేదు, నేను చెప్తా. అక్కడ ఏం చెప్పాడు దేవుడు చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేక తండ్రి దేవుడు మాట్లాడమాట అంటే ఈ లోకమంతా అపవిత్రంగా ఉంది, మీకు నేను ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఏమిటి ఆజ్ఞ అంటే మీరందరూ అపవిత్రులు కాకుండా ఉండాలి. ఒకవేళ ఎవడైనా హత్య చేస్తే, నరహత్య చేస్తే, చంపేస్తే, రక్తం గారిస్తే, రక్తం వెలికిస్తే మరల రక్తంతోనే నిన్నేను పవిత్రం చేయాలయ్యా. కాబట్టి భూలోకంలో ఉన్న మనుషులారు, ఇశ్రాయేలులారు, నా స్వజనులారు మీరందరూ అపవిత్రులు కాకుండా ఉండండి అని చెప్పాడు. యెహోవాను ఈ మాట విని వాళ్ళు పవిత్రంగా ఉండాలని చెప్పాడు. కానీ వారెవరు కూడా పరిశుద్ధతగా పవిత్రంగా ఉండలేకపోయారు. దేవుడు చేశాడు, లోకమంతా చూస్తున్నాను నేను, లోకమంతా అపవిత్రం అయిపోయిందయ్యో, దేశం అపవిత్రం అయిపోయింది, ఇశ్రాయేలీయులు అపవిత్రులుగా మారిపోయారు.
ఇశ్రాయేలు అపవిత్రులుగా మారిపోయారు. రెండోది, ఇశ్రాయేలు జనాలు అందరూ కూడా పాపంలో పెరుగుతున్నారు, పవిత్రులు పోగొట్టుకున్నారు, అపవిత్రులుగా ఉండారయ్యో. మలాకీ గ్రంథం 2:11 చదువుతాం. మలాకీ 2:11 చదువుతాం. మలాకీ 2:11 కూడా చదువుదాం. త్వరగా ఇంచేతికి ఎత్తర బైబిల్లో అమ్మా. యోదావారు ద్రోహులైరి ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోనే యెరూషలేములోనే ఇశ్రాయేలు మధ్యలోనే నా ప్రజల మధ్యలోనే నా ప్రజలారు మీరందరూ పవిత్రంగా ఉండండి చెప్పాను నేను. మీరందరూ పవిత్రంగా ఉండండి చెప్పాను నేను. యోదావారిలోను యెరూషలేములోను ఎక్కడంట అందరి మధ్యలో హేయమైన కార్యం జరుగుతున్నవి. యోదావారు యెహోవాకు హేయమైన, ఇశ్రాయేల్ అందరూ యోదావారందరూ యెహోవాకు ప్రియమైన ఏంటంట యెహోవాకు ప్రియమైన స్థలమును అపవిత్రం చేశారయ్యో. ఎలా? అన్ని అమ్మాయిల్ని మనం ఏం చేస్తాం? మనమే చాలామంది ఈ క్రైస్తవులు అన్ని చేసింది అన్నీ అయ్యాక క్రైస్తవులు అన్ని అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ఒక క్రైస్తవుడు అన్ని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. చేసుకున్నావంటే యేసు ప్రభులు తల్ల కిందలు సిలివేస్తున్నావు నువ్వని. అన్నిలతో సాంగత్యం చేయకూడదు. విగ్రహాలు చేసేవాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకోకూడదు. నువ్వు ఆ పిల్ల విగ్రహాల దాఖలైతే అన్నిలుగా ఉంటే విగ్రహాలు చేస్తుంటే వారు ఎప్పుడు వివాహం చేసుకోవడం వీళ్ళు లేదు. నువ్వు చేశారు. వాళ్ళు ఏమైపోయారంటే అపవిత్రులు అయిపోయారయ్యా. ఇప్పుడు ఎవరయ్యా? నా సోదరుల వాళ్ళు నాతో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, నాలాగా ఉండాలి, వారు నా రాజ్యానికి రావాళ్ళు. కానీ యెరూషలేములో వారు యోదావారు యెహోవాకు ఇష్టము అయిన స్థలం అంతా ఏమైందయ్యా అంటే అపవిత్రమైపోయిందయ్యా, పాడైపోయిందయ్యా. ఇశ్రాయేలు అందరూ అపవిత్రులైపోయారు. ఇశ్రాయేలు అందరూ పాపులైపోయారు. ఇశ్రాయేలు అనబడే సోదరులు ఏమయ్యారంటే పాపం తింపబడ్డారు. ఆ పాపం వారికి నాకు మధ్య అగాధంగా ఉంది. వారి పవిత్రులు కోల్పోయి అపవిత్రులు అయిపోయారయ్యా. ఈ అపవిత్రుడు నేను మార్చాలి. ఈ అపవిత్రుని పవిత్రులు చేయటం కోసమే నేను పరలోకంలో నుంచి దిగి వచ్చిన లేత మొక్కను నేను పవిత్రంగా ఉండు. ఎందుకు పవిత్రంగా ఉండవయ్యా నువ్వంటే ఈ అపవిత్రమైన లోకాన్ని, అపవిత్రమైన ఇశ్రాయేలుని అపవిత్రించే మనుషులందరూ అపవిత్రమైపోతే, చెడిపోతే, అపవిత్రులుగా అయిపోతే, పాపంతో నింపబడితే, పాప జీవితం నింపబడితే, అపవిత్రమైపోయిన యోధా జాతిని ఇశ్రాయేలులను నేను పవిత్రులుగా చేయటం కోసం నేను భూలోకంలోకి వచ్చానయ్యా. భూలోకానికి వచ్చి లేత మొక్క వలె జీవిస్తూ నన్ను నేను పవిత్రంగా కాపాడుకుంటున్నా. ఎందుకంటే నేను పవిత్రం, నా రాజ్యం పవిత్రం, నా శిలువ పవిత్రం, నా రక్తం పవిత్రం. నేను పవిత్రం, నా రక్తం పవిత్రం, నా శిలువ పవిత్రం, నా దేశం పవిత్రం. నేను టోటల్గా నా భాగవంతు పవిత్రమే. కాబట్టి ఈ పవిత్ర స్థలంలోకి నువ్వు రావాలంటే, నేను తీసుకెళ్ళాలంటే నేను పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండి అపవిత్రుడైపోయిన లోకం, అపవిత్రుడైపోయిన మనుషులు, అపవిత్రుడైపోయిన యూదా జాతిని నేను పవిత్రంగా చేయటానికి నేను లేత మొక్క వలె పవిత్రంగా ఉండాలయ్యా అన్నాడు. ఇంకో మాట ఉంది యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఒక మాట 24:5 చదువుదాం. యెషయా 24:5 లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించారు, కట్టుబాట్లు అతిక్రమించేశారు, దేశ నివాసుల చేత లోకమంతా పవిత్రం అయిపోయింది. ఒకటేమో
ఇశ్రాయేలీయులు అపవిత్రులైపోయారు. రెండేమో లోకమంతా అపవిత్రులైపోయింది, లోకమంతా పాడైపోయింది. నేను చూసానయ్యో, పరలోకంలో ఉండి భూలోకాన్ని చూస్తే నా స్వజనులు అనబడేవారు అపవిత్రులైపోయారు. రెండోది, ఈ లోకమే అపవిత్రులైపోయింది. ఈ అపవిత్రమైన లోకాన్ని, అపవిత్రంగా చూస్తున్న ఇశ్రాయేలు జనాంగాన్ని పవిత్రులుగా చేయాలయ్యా. అంతేకాదు, లోకము అపవిత్రం, లోకము అపవిత్రం, స్వజనులు అనబడి ఇశ్రాయేలు అపవిత్రులైపోయారు. అంతే అక్కడ ప్రతి వారి మనస్సు ఉందే, మనస్సాక్షి ఉందే. మనస్సు, మనస్సాక్షి, మనిషి, మనస్సాక్షి అపవిత్రులైపోయింది. మనిషి మనస్సాక్షి, మనస్సాక్షి, మనస్సు, శరీరం అపవిత్రులైపోయింది. తీతు పత్రిక 1:15 చదువుదాం. తీతు పత్రిక 1:15 చదువుదాం. పవిత్రులకన్నీ పవిత్రములే, అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రులు కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్ష్యం అపవిత్రమైపోయిందయ్యా. వారి మనస్సాక్షి అపవిత్రమైపోయింది. ఇప్పుడు అపవిత్రమైపోయినటువంటి సజ్జనులు, అపవిత్రమైపోయినటువంటి లోకము, అపవిత్రమైపోయినటువంటి మనిషి మనస్సాక్షి, అంటే టోటల్గా ప్రతి దేశము అపవిత్రమైపోయింది. ఇశ్రాయేలు అపవిత్రమైపోయారు, మనిషి మనస్సాక్షి. ఇప్పుడు ప్రశ్న, మనం ఉన్న క్రైస్తవులు మన పవిత్రమా అపవిత్రమా? మీ మనస్సు పవిత్రమా? మనస్సాక్షి పవిత్రంగా ఉందా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం పద్మ? ఏమో సిలువ ధ్యానం చేస్తున్నాం. అంటే ఏంటి? సిలువ ధ్యానం చేస్తున్నాం అంటే నేను పరిశుద్ధంగా చేస్తున్నాను అయ్యా అనుకోవాళ్ళు. ఇప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మనిషివి అపవిత్రం అయిపోయావు. నీ మనస్సు, మనస్సాక్షి టోటల్గా ఒక మనిషి అపవిత్రుడు అయిపోయాడు. అపవిత్రుడు అనబడి మనిషికి పరలోక రాజ్యం లేదు. అపవిత్రుడు అనబడి మనిషికి మనస్సాక్షి లేకుండా, మనస్సే లేకుండా టోటల్గా మనిషి అంతా అపవిత్రమైపోయి, పాడైపోయి, భ్రష్టుడైపోతే నీకు నా రాజ్యంలో స్థలమే లేదు. అందుకని ఇప్పుడు ఏం చేద్దంటే, నిన్ను, నీ మనస్సాక్షిని, నీ మనస్సును, నీ మనస్సాక్షిని, నీ మనస్సును ఏది అపవిత్రమైపోయిందో, అపవిత్రమైపోయిన నీ జీవితాన్ని పవిత్రంగా చేయాలి. ఇప్పుడు పవిత్రంగా చేయటానికి నేను పరలోకంలో నుంచి దిగి వచ్చిన లేత మొక్క నేను. ఎందుకు వచ్చావయ్యా అంటే, నిన్ను, నీ దేశాన్ని, నీ మనస్సును, నీ మనస్సాక్షి అంత అపవిత్రమైపోయి భ్రష్టమైపోతే నిన్ను పవిత్రపరిచి, పవిత్రం చేసుకొని నీ లోపల ఉన్న ప్రతి పాప శాపాలు కడిగివేసి పరిపూర్ణ పవిత్రం చేయటానికి నేను కలవర శిలువలో రక్త ప్రోక్షణ జరిగించి, కలవరి శిలువలో రక్తాన్ని చిందించి, నా రక్తము చేత నీ మనస్సుకి, మనస్సాక్షికి, మనిషికి, దేశానికి కలిగిన అపవిత్ర శాంత తీసివేసి నిన్ను, నీ దేశాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని పరిపూర్ణ పవిత్రంగా చేసి నా రాజ్యంలో నాతో కూడా ఉండటానికి నేను కలవర శిలువలో గాయం చేయబడి, కలవర శిలువలో కొట్టబడి, కలవర శిలువలో రక్త ప్రోక్షణ జరిగించి, ఆ కాల్చిన రక్తధారల్లో నీకున్న ప్రతి అపవిత్రత, నీకున్న ప్రతి మనస్సాక్షి అపవిత్రమైపోతే, మనిషి అపవిత్రమైపోతే నేను టోటల్గా లోకంలో ఉన్న ప్రతి మనిషిని పవిత్రులుగా చేయటానికి నేను పరలోకంలో నుంచి దిగి వచ్చా. లేత మొక్క వలె పెరుగుతున్నానయ్యో. నేను పెరుగుతున్నప్పుడు ఎన్నో వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే ఎక్కడ నేను అపవిత్రుడు కాకుండా నాకున్న పవిత్ర జీవితాన్ని కాపాడుకుంటూ పవిత్రంగా ఉంటూ బతికాను. నేను నా సిలువ వలన నిన్ను పవిత్రం చేయాలని సిలువ ధ్యానం ద్వారా
యేసుక్రీస్తు ప్రభు శిలువ వలనే నీకున్న నీ మనసుకున్న, నీ దేహానికున్న, నీ లోకానికున్న ప్రతి అపవిత్రత తీసేసి లోకమంతటిని నేను పవిత్రంగా చేయాలని నీకోసం నేను శిలువలో రక్తాన్ని గారుస్తున్నాను. క్రైస్తవుడా, శిలువ ధ్యానం అంటే గంటకు చెల్లిపోవటం కాదు. నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? పవిత్రంగా ఉండావా? అపవిత్రంగా ఉండావా? అపవిత్రంగా నిన్ను పవిత్రంగా చేయాలని నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం కలవర శిలువలో రక్తము. ఏ రక్తం అంటే ఆయన చెప్పాడు, నేను పవిత్రం, నా శిలువ పవిత్రం, నా రక్తం పవిత్రం. నీ అపవిత్రం, నీ మనసు అపవిత్రం, నీ మనస్సాక్షి అపవిత్రం. ఈ మూడు నేను పవిత్రం చేయటానికి కలవర శిలువలో నన్ను నేను అర్పణకు చేసుకుంటున్నా, రక్త ప్రోక్షరిగిస్తున్నా. నా కలవలో శిలువలో కాల్చిన ప్రతి రక్తము నీకున్నటువంటి అపవిత్రత తీసివేయాలని నేను దిగి వచ్చా. లేత మొక్కబలే బతికిస్తున్నానయ్యా. రాత్రి కాలంలో నువ్వు ఎలా ఉన్నావు? ఎలా జీవిస్తున్నావు? నీ దేశం ఎలాగుంది? నీ సంఘం ఎలాగుంది? నీ కుటుంబం ఎలాగుంది? నువ్వు ఎలా ఉన్నావు? పవిత్రంగా ఉండావా? పవిత్ర సంఘంగా ఉండావా? పరిశుద్ధంగా ఉండవు? దేశదిమ్మర్లా దేశం పవిత్రం కాదు. యేసు ప్రభుతో ఉంటే పవిత్రం, యేసుతో ఉంటే క్షేమం, యేసుతో ఉంటే పవిత్రత. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడితే దేవుని రాజ్యం ఉందువు గాక. ప్రార్థన టైం అయిపోయింది. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవానికి స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి కాలములో మా సమాచారం ఎవడు వినేను? ఏంటైనా సమాచారం? రక్షకుడు లేత మొక్క వలె భూలోకములో తండ్రి ఎదుట పెదిగాను. ఎలా పెదిగాడయ్యో? పచ్చగా ఉండాను, పవిత్రంగా ఉండాను. పవిత్రంగా ఉండి అపవిత్రమైన ఈ లోకాన్ని పవిత్రంగా చేయటానికి ఆయన కల్వరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షణ చేసి, రక్తాన్ని కార్చి మాలో ఉన్న ప్రతి అపవిత్రమైన జీవితాన్ని కడిగి శుద్ధిగా చేసావు. దేవుని స్తోత్రం తండ్రి. అది మేము గుర్తెరిగి మేము కూడా ప్రభు ఇప్పుడైనా సరే మాలో ఇంకా మనిషిగా మనస్సాక్షిని మన మనసులో అపవిత్రంగా ఉంటే ఇప్పుడే ప్రభు దాన్ని శుద్ధి చేసుకొని పవిత్రమైన నీ సిలువ చోటును, నీ సిలువ నీడలో జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రం. ఇక్కడ కూడి ఉన్న సంఘాన్ని దర్శించండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఉన్నాం తండ్రి. 100 సంవత్సరాలకు తండ్రి సిలువ ధ్యానం ఉంటున్నా ప్రభువా. మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇప్పుడైనా పవిత్ర జీవితాన్ని కలిగి ఉంటకు సహాయం చేయి. అందు నీ సిలువే కారణము, నీ సిలువే శరణమని నీ సిలువను వెంబడించే వారికి సహాయం చేయండి. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘాన్ని కాపాడండి, నా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆశీర్వదించిన ప్రభువా, వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు వారి పొలాలని, పంటలను దీవించు. మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. పరీక్షల్లో తోడుగా ఉండయ్యా. ప్రతి సబ్జెక్టుల బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి, సహాయం చేయండి. బలహీనతలో ఉన్న బిడ్డలందరినీ దర్శించయ్యా. ఎంతో బిడ్డలు బలహీనకు ఉన్నారు తండ్రి, వారిని తాకండి, స్వస్థపరచండి, బాగు చేయండి. యేసు ప్రభుల వారి కలవరలో కాచి రక్తంతో పరిపూర్ణ ఆరోగ్యంతో నింపండి అయ్యా. రాత్రి కాలంలో స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో చిన్న పడదామండి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.